బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ అధికారులతో జ్యోతికి సంబంధాలు ఉన్నాయా? ప్రస్తుతం ఈ అనుమానాలు బలం చేకూరుతున్నాయి రోజు రోజుకి. మరి ముఖ్యంగా అలీ అహ్వాన్ అనే వ్యక్తి ద్వారా ఐఎస్ఐ అధికారులను కలిసింది జ్యోతి. షకీర్, రాణా షబాజ్ ఈ పేర్లను మార్చింది కూడా తన కాంటాక్ట్స్లో. ఎలాంటి ఆ వ్యక్తులను కలిసింది, ఆ కలిసి సమాచారం అందించింది అనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఆమె చెప్పినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. షకీర్ పేరుని ఫోన్లో జాత్ రంధావాగా మార్చుకుంది. ఆ నేమ్ని ఆ రకంగా సేవ్ చేసుకుంది. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత స్నాప్చాట్, వాట్సాప్, టెలిగ్రామ్లలో పాకిస్తాన్ వ్యక్తులతో టచ్లో ఉండేది జ్యోతి మల్హోత్రా. ఇండియా కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు లీక్ చేసింది జ్యోతి అంటూ కూడా చర్చ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా పాకిస్తాన్ హైకమిషనర్ అధికారి డానిష్తోనూ జ్యోతి సంప్రదింపులు జరిపింది. అయితే అతని గారి పేరు ఇన్ఫ్యాక్ట్ డానిష్ కాదు, ఇంకొక వేరే పేరు ఉండింది. డానిష్గా ఈమెతో సంప్రదించాడు, లేకపోతే పరిచయం జరిగింది, సంప్రదింపులు జరిగాయి. ఇక పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్తోనూ జ్యోతి మల్హోత్రాకు మంచి సంబంధాలున్నాయి. గతంలో మరియం నవాజ్ను కలిసింది జ్యోతి మల్హోత్రా. ఆ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య కూడా ఆసక్తికర చర్చ జరిగింది. ఏ స్థాయిలో చర్చ జరిగిందంటే ఏదో కొత్త వాళ్లతో మాట్లాడినట్టు కాదు, పరిచయస్తులుగా మరి దగ్గర సాన్నిహిత్యం ఉన్నట్టుగా ఆ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. మరియం నవాజ్ మీకు గుర్తుందా? ఇటు భారత్ను బెదిరించిన వ్యక్తి అదుగు ఆ మరియం నవాజీ. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకున్నామో, ఎప్పుడైతే మనం ఇటు పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటుంది భారత్ అంటూ చెప్పుకొచ్చామో, సింధు నది జలాలను ఆపేశాము, అప్పుడు మరియం నవాజ్ చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తొస్తున్నాయా? అలాంటి మరియం నవాజ్తో ఈ జ్యోతి మల్హోత్రా మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. చాలా దగ్గరగా, సాధారణంగా అక్కడ పొలిటీషియన్స్తో లేకపోతే వేరే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళతో పొలిటీషియన్స్ ఎందుకు మాట్లాడే చాలా తక్కువ మాట్లాడే సందర్భం ఉంటుంది. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు అయితే చాలా దగ్గరగా సంబంధం ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక మరియం నవాజ్తో జ్యోతి మాట్లాడుతున్న ఆ విజువల్, ఒక్కసారి కాన్వర్సేషన్ చూద్దాం. खुशी हुई आपसे। सत श्री अकाल जी। सत श्री अकाल। किवें हो जी मैम? मैं बिल्कुल ठीक, तुसी कैसे हो? मैं बहुत वधिया। ते सर नूं मैं उस दिन मिली सी, बहुत चंगा लग्या जिहड़े तुसी इत्थे अरेंजमेंट किते हुए हैं साडे लई, और काबिले तारीफ है। ते तुसी कुछ कहना चाहोगे हिंदुस्तान दी आवाम नूं? मैं ते तन सब नूं जी आयां नूं कहना चाहनी हां। तानूं विसाखी दी बहुत बहुत मुबारकबाद। ते बड़ा अच्छा मैनूं लग्या इत्थे आके, और मैं चाहनी हाँ कि इंडिया के जोड़े पंजाब के साढ़े भैन ने, भरा ने, बजुर्ग ने, वो इत्थे बड़े शौक नाल आन, उन्हां वास्ते इत्थे आसानियां होण, सारा कुछ होवे। ते साढ़े रमेश सिंह अरोड़ा साहब ने जी, जो पहले सिख मिनिस्टर ने पाकिस्तान के, इन्हां नूं मैं कहा है कि इन्हां नूं खोलो, लोगों को बुलाओ, इत्थे सहूलियात पैदा करो ताकि लोग आए आराम से रहें। बहुत खुशी हुई आपसे आज मिलकर। थैंक यू वेरी मच। थैंक यू सर। మీరు చూడొచ్చు అక్కడ ఎంత సన్నిహితంగా మాట్లాడుతున్న సందర్భం ఉందో. అక్కడ వాళ్ళని మంచి చేసుకునేందుక మీరు చూస్తే కనుక అక్కడ ఎటైర్ ఎలా ఉంటుందో ఆ రకంగానే తను కూడా ప్రవర్తించింది. అదే భాషలో మాట్లాడే ప్రయత్నం చేసింది, అదే భాషలో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేసింది. మీరు చూడొచ్చు వెనకాల సెక్యూరిటీ కూడా ఉంది. అంటే మరీ ముఖ్యంగా ఇక నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ అంటే ఎంత హై ప్రొఫైల్ ఉంటుంది. అంత హై ప్రొఫైల్తో మాట్లాడే అవసరం ఏముంది? మరీ ముఖ్యంగా మన మిత్రదేశం అయితే కాదు, పక్కాగా మన శత్రు దేశమే. ఎప్పుడు మన మీద కత్తులు దువ్వి ఆ శత్రు దేశంతో నీకు పనేంటి, ఇది నీకు పనేంటి, అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేయాల్సిన అంత దుస్థితి నీకేంటి? 150 కోట్ల మంది ఉన్న జనాభా, ఇక్కడ వీళ్ళు సరిపోలేదా? ఇక్కడ ఫాలోవర్స్ కాదా? తన టార్గెట్ మాత్రం క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది. ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే 25 కోట్ల మందికి సంబంధించి 25 కోట్ల మందిలో నీ ఫాలోవర్స్ ఎంత, నీకున్న ఫాలోవర్స్ ఎంత, నీకు ఫేస్బుక్లో ఉన్న ఫాలోవర్స్ ఎంత? మహా అయితే లక్షల్లో ఉన్నారు. అక్కడ మీరు చూడొచ్చు ఈ రైట్ సైడ్ బాక్స్లో పాకిస్తాన్ హై కమిషనర్ ఆయన కాదు వాడు, మర్యాద అవసరం లేదు వీళ్ళకి. ఇంకా పాకిస్తాన్ హై కమిషనర్ వీడు డానిష్, వీడి పేరు, వీడు ఒరిజినల్ ఇన్ఫ్యాక్ట్ డానిష్ కూడా కాదు, ఇంకో పేరేదో ఉంది.
ఈ డానిష్ అనే వాడితో ఎంత చనువుగా ఉందో మీరు చూడొచ్చు. ఇక్కడికి వెళ్ళింది కదా, ఇక్కడికి వెళ్ళిన సందర్భంలో అక్కడ కూడా మాట్లాడుతూ ఒకసారి కాన్వర్సేషన్ చూద్దాం. ఆ తర్వాత 2 కాన్వర్సేషన్కి సంబంధించి మాట్లాడుకుందాం. ఒకసారి పాకిస్తాన్ హై కమిషనర్ ఇఫ్తార్ వింద్ ఇచ్చారన్నమాట. ఆయన ఇఫ్తార్ విందుకు వెళ్ళింది ఈ మహాతల్లి. అక్కడికి వెళ్ళి ఏం పెట్టిందో ఒకసారి చూద్దాం. ठीक ठाक हो? की हाल है ਤੁਹਾਡੇ जी दानिश जी? ये की हो रही है नॉर्मल वीडियो बन रही है दानिश जी ਤੁਹਾਨੂੰ जी बस मैं इतना खुश होगी देख के, इतना क्या अरेंजमेंट है. अच्छा जी सुपर. दानिश जी की बेगम वाइफ है मेरी वाइफ. अस्सलाम वालेकुम. అదిగో మీరు చూస్తే కనుక అక్కడికి వెళ్ళింది ఎంత చాలా సన్నిహితంగా మాట్లాడుతున్న విజువల్ని మీరు చూడొచ్చు. ఆ వీడియో రికార్డ్ చేసిన ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సెల్ఫీ దిగిన విజువల్ కూడా ఈ మధ్య చక్కర్లు కొట్టింది. సో ఈ డానిష్ని అడ్డు పెట్టుకొని అక్కడ పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ అధికారులు కావచ్చు, లేకపోతే మరికొంతమంది ఉన్నతాధికారులతో ఈమె కాంటాక్ట్లోకి వెళ్ళింది. కాంటాక్ట్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇలా జరిగిన నేపథ్యంలోనే ఆమె గురించి ప్రశ్నలు తలెత్తాయి. మరి ముఖ్యంగా ఇక్కడ పాకిస్తాన్ హై కమిషనర్గా చెబుతున్న ఈ డానిష్ అనే వ్యక్తి ఇతగాన్ని ముందు పట్టుకున్నారు. ఎప్పుడు దొరికాడు? ఇదే ప్లేస్లో వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్లో ఎందుకు ఉన్నాడు? బట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ డానిష్తో అలాగే జ్యోతి మల్హోత్రాకు ఉన్న ఆ రిలేషన్ ఏంటి? ఈ రిలేషన్ స్పైగా ఎంతవరకు మారింది? స్పై నుంచి ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ పంపించింది? అక్కడ ఎవడెవడు అంటే ఏ స్థాయిలో ఉన్న అధికారులతో ఈమె ఇన్ఫర్మేషన్ పంచుకునే ప్రయత్నం చేసింది? ఎవరితో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చిన అవసరం ఈమెకి వచ్చింది? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా చాలా మర్యాదిస్తూ ఉంటాం భారతీయులు, కానీ ఇలాంటి దుర్మార్గులు కాదు. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కీలక అంశాలను వాళ్ళు వెల్లడించడం జరుగుతోంది. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. तो जो मॉडर्न वॉरफेयर है इट इज़ नॉट फॉट ओनली ऑन दी बॉर्डर. तो एक नया जो मॉडर्न ऑपरेंडी जो एमओ हमें पता चला है कि जो पीआईओज हैं वो कुछ सोशल मीडिया इन्फ्लुएंसर्स को रिक्रूट करने की कोशिश कर रहे हैं, और जहाँ पे वो अपने सॉफ्ट पेडलिंग और सॉफ्ट पावर पुश के थ्रू अपने नैरेटिव चलाने की कोशिश कर रहे हैं. तो उसी क्रम में ये हमें सेंट्रल एजेंसी से इनपुट मिला था, उस पर हमने काम किया. तो ज्योति मल्होत्रा जो कि रेजिडेंट है हिसार की, उसको हमने अरेस्ट किया. तो शी वॉज इन टच विथ PIOs एंड शी हैड आल्सो विजिटेड पाकिस्तान मल्टीपल टाइम्स, और शी हैज आल्सो विजिटेड चाइना वंस, और उसे हमने परसों अरेस्ट किया है, और उसकी हमने अभी 5 दिन की पुलिस रिमांड पे लिया. तो उसमें जैसे उसकी पूछताछ चल रही है, जो इन्वेस्टिगेशन है वो चल रहा है अभी, और जो उसके फाइनेंशियल ट्रांजैक्शंस है उसको हम एनालाइज कर रहे हैं. जो भी उनके ट्रैवल डिटेल्स हैं, कहाँ गए हैं, किस से मिले हैं, वो सब एनालाइज कर रहे हैं. वी आर इन टच विद सेंट्रल एजेंसीज, और उनके कोऑर्डिनेशन के साथ हम इसको काफ़ी गंभीरता से इसकी हम अनुसंधान कर रहे हैं. तो जो मॉडर्न वॉरफेयर है इट इज़ नॉट फॉट ओनली ऑन दी बॉर्डर. तो एक नया जो मॉडर्न ऑपरेंडी जो एमओ हमें पता चला है कि जो पीआईओज हैं वो कुछ सोशल मीडिया इन्फ्लुएंसर्स को रिक्रूट करने की कोशिश कर रहे हैं, और जहाँ पे वो अपने सॉफ्ट पेडलिंग और सॉफ्ट पावर पुश के थ्रू अपने नैरेटिव चलाने की कोशिश कर रहे हैं. तो उसी क्रम में ये हमें सेंट्रल एजेंसी से इनपुट मिला था, उस पर हमने काम किया. तो ज्योति मल्होत्रा जो कि रेजिडेंट है हिसार की, उसको हमने अरेस्ट किया. तो शी वॉज इन टच विथ PIOs एंड शी हैड आल्सो विजिटेड पाकिस्तान मल्टीपल. అది పోలీసులు చెప్తోంది. గతంలో 3 సార్లు ఇటు పాకిస్తాన్కి వెళ్ళింది, చైనా కూడా ఒకసారి వెళ్ళిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇటు సెంట్రల్ ఏజెన్సీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత రంగంలోకి దిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామంటూ కూడా ఇక్కడ పోలీసులు చెప్తున్నమాట. పూర్తిగా అయితే మాత్రం ఈ జ్యోతి మల్హోత్రా విషయంలో కీలకమైన డేటాను సంపాదించే పనిలో పడ్డారు పోలీసులు. ఎందుకంటే ఈ జ్యోతి మల్హోత్రా కేవలం తనే కాదు, ఆ స్పైగా ఉంటూనే ఇంకొక 6గురిని తన కింద స్పై ఏజెంట్స్గా నియమించుకుందో లేకపోతే మార్చిందో, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈమె వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర చక్కర్లు కొడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ వీడియోలని పూర్తిగా పరిశీలించడం జరుగుతోంది. క్షుణ్ణంగా వాటిని పరిశీలించి ఎక్కడెక్కడ ఎవరెవరితో ఇన్ఫర్మేషన్ని పంచుకునే ప్రయత్నం చేసిన ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.